నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. భక్తుల ఇలవెల్పు శ్రీ మాములమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉంటాయని ప్రభుత్వ విప్ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. అమ్మవారి 60వ జాతర మహోత్సవాలను శనివారం ఆయన ప్రారంభించారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి అమ్మవారి గ్రామోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ న్యూరెల్లి కూరగాయలు, పండ్లు వర్తక సంఘం, ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ సహకారంతో గత 60 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు అత్యంత వైభవయుతంగా జరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా ఈ వారోత్సవాల్లో అమ్మవారిని దర్శించేందుకు ఉభయ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుందని, అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. భక్తుల కోసం ఆర్టీసీ నుండి ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వై భద్రాజీ, పాలకవర్గ చైర్మన్ మానేపల్లి నాగన్న బాబు, ఎంపీపీ పేరిచెర్ల విజయ నరసింహారాజు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు, ఏఎస్ రాజు, ఉత్సవ కమిటీ నాయకులు రామాయణం గోవిందు, కొప్పుల సత్యబాబు, తూటారపు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. जय मावलम तल्ली के जय मावलम तल्ली के जय मावलम तल्ली के जय मावलम तल्ली